చూడండి, పత్రికలు అనేటివి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తాయి. ప్రజాస్వామ్యం మనకు ఈ మీడియా అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నది. ఎందుకంటే ప్రజల సమస్యలను కానివ్వండి, ఇప్పుడు వాటిని పరిష్కరించడానికే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర ఏమైతుందంటే ప్రజాప్రతినిధులు అని అందరు అనడం లేదు, మెజారిటీ వాళ్ళు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. సమస్యల గురించి కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోవడం లేదు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల సమస్యలు గుర్తొస్తున్నాయి. అటువంటివి ఇప్పుడు మీడియా అనేది నిర్భయంగా నిజాలను వెల్లడించేది మీడియా. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము, అనేక ఛానళ్ళు పేర్లు మీకు తెలుసు, వాటన్నిటి మీద నిషేధాలు విధిస్తూ అది చేస్తున్నాం. ఇది అనేది సరైన పద్ధతి కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అటువంటిది మీడియా అనేది చాలా ముఖ్యమైన రోల్ వహిస్తుంది. కనుక మీడియా పట్ల ఈ విధంగా అంటే మాకు అనుకూలంగా వార్తలు రాస్తేనేమో ఒకవేళ నిజం తీసేసి వాళ్ళ ఒక లోపాలను చూపిస్తే ఎల్లో మీడియా అని చేయడం అనేది ఇది చాలా శోచనీయం. ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు దీన్ని హర్షించరు. కనుక ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కంటే వాళ్ళ ఒక విధులను వాళ్ళు నిర్వహించినప్పుడే మీడియా వస్తుంది. మీడియా అనేది ప్రజల పక్షం ఉంటది, ప్రజాపక్షమే ఉంటది. కానీ ఏ పార్టీకి అనుకూలంగాని కానివ్వండి, ప్రతిపక్షం అని అధికార పార్టీ అనేది ఉండదు. కనుక ఇలా మీడియా పైన ఈ విధంగా వేధింపులు అనేది కూడా ఎవరు కూడా హర్షించారు.